పూర్తి స్థాయిలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలు నడవాలి అని అనుకున్నప్పుడు దాంట్లో ముత్యాల రామదాస్ గారు కీలకంగా ఉన్నారు, ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేస్తూనే ఫిలిం ఛాంబర్ లో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మన వారికి ఎక్కడ ఎటువంటి అవసరం ఉన్నా కూడా వారికి అందుబాటులో ఉంటారు. బిజీగా ఉన్నా కూడా మనకి తోడ్పాటునిస్తారు. అటువంటి ముత్యాల రామదాస్ గారు మనతో 24 గంటలు అనేక కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉన్నారు, అనేక వివిధ అంశాల్లో కూడా. వారిని ఈ సందర్భంగా మాట్లాడాలని కోరుతున్నాను. ఇది మంచి కలయిక, మీరందరూ నాయకులు. ఎందుకంటే మా గురుగారు దాసరి గారు చెప్పేవారు, ఒక క్యాస్ట్ గాని ఒక వ్యక్తి గాని సమాజాన్ని శాశ్వతంగా శాసించలేం, విజయం సాధించలేం. ఇది ట్రూత్. అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు తెస్తున్నానంటే, కాంటెంపరీ ఎవరున్నారో వారిని మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఆయన కులం వద్దని కాదు, ఆయనకి తెలియదు. ఆ కాపులు నేనని ఆయనకి తెలుసు. ఇంకో ఎన్నో కులాలు సమాజంలో ఉన్నాయి. కానీ ఎంత బంగారు పల్లానికి కూడా ఒక ఆధారం ఉండాలి. అలా ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ఈడబ్ల్యూసి ఎందుకు నేను ఇది ఇంత చెప్పాల్సి వచ్చిందంటే, ఇంత మాట్లాడేవాడిని కదా, ఒకే మాట మాట్లాడాను. ఎందుకంటే ఇంతసేపు పివి రావు గారు రిటైర్డ్, వీళ్ళందరూ రిటైర్డ్ వాళ్ళు ఇంతసేపు నిలబడాలంటే నేనే కష్టం. అలాంటప్పుడు వాళ్ళందరూ నిలబడున్నారు. అయినా కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈడబ్ల్యూసి అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కి సంబంధించి ఆ బాధ ఏంటనేది, నేను ఒక జేఎన్యూ ప్రొడక్ట్ ని, ఒక ఢిల్లీ యూనివర్సిటీ ప్రొడక్ట్ ని. ఎందుకంటే రావు గారు లాంటి వాళ్ళు నేను చాలా మందిని చూసాను ఆంధ్రభవన్ లో. కానీ మాలాంటి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఏంటనేది, అంటే ఈ భారతదేశం గొప్పది, మన భారత రాజ్యాంగం అంతకన్నా గొప్పది. కానీ దాంట్లో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ తెచ్చాడు. సో అది ఎంత కాంప్లికేటెడ్ మ్యాటర్ అంటే, దాన్ని ఇన్వాల్వ్ అయితేనే తెలుసు. ఆ లాస్ తెలుసుంటే అది తేటం అనేది ఆయన విలువ అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కోసం సర్టెన్ నాలెడ్జ్ నాకు లేదు. కానీ మీరు రావటం, రెడ్డి గారు అలాగే యాదవ్ గారు రావటం, మా అన్న మేము చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మా జనార్దన్ చెప్తూ ఉంటాడు, తన ఇంటర్వ్యూలో రోజు పెడుతున్నాడు యూట్యూబ్ లో. మేము మాకు తెగబెట్టేస్తున్నాను మా జనార్దన్, నేను చూస్తున్నాం. ఎందుకంటే మనందరి కలయిక కానీ ఒకరి నుంచి ఒకళ్ళకు ఉందంటే జాతుల సమైక్యత అంటారు అది. ఎందుకంటే కలయికని పెరిగిపోతే అది సమైక్యత అవుద్ది. ఎప్పుడైతే ఉందో ఈడబ్ల్యూ రిజర్వేషన్ కావచ్చు, ఇంకో రిజర్వేషన్ కావచ్చు, ఏ రిజర్వేషన్ అయినా సరే అభివృద్ధి సాధించాలంటే. అలాగే కాపుల్ని నేను అతి దగ్గరగా చూశా. పేదరికం ఆయన, మీరు ఇందాక మాకు రింతికు రెడ్డి గారు అంటే, మీరు రెడ్డి గారు అంటే రెడ్డిలో కాపులకు కూడా రెడ్డిలో ఉంది కొంతమంది చోట్ల, కాబట్టి నేను రెడ్డి అనుకున్నా. మీ ఏరియాలో కూడా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన చేసింది ఆయనకి చేసుకోవాలా, ఒక రెడ్డికి చేయలా. అందులో పేద కాపున్నాడు, కమ్మోరున్నారు, రెడ్లున్నారు, యలమలు ఉన్నారు, బ్రాహ్మిన్స్, పాపం దిక్కు లేకుండా ఉండే బ్రాహ్మణ జాతి ఉంది ఈ రోజు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఏదో మంత్రాలే కాదని, దిక్కులు ఫుడ్ లేకుండా ఉన్నాడు. అలాంటి వాళ్ళందరికీ సార్ రియల్లీ గర్వంగా చెప్తున్నాను ఈ మీటింగ్ మా జనార్దన్కి. ఎందుకంటే సార్ ఎడ్యుకేషన్ లో, అడ్మినిస్ట్రేషన్ లో వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ చేసి వచ్చాను. నేను అడ్మినిస్ట్రేషన్ ఇండియా చూసి వచ్చా. ఆ బాధ ఎంత అనేది ఇప్పుడు మన యామిక్ సుందరి ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. ఎందుకంటే నా ఛాంబర్కి వస్తాడు, నేను సెక్రటరీగా కూర్చున్నా అన్న ఇదే అంటాడు. కానీ అతను 16 జాతులను రిప్రజెంట్ చేస్తున్నట్టు నాకు చాలా గర్వం. 26 రియల్లీ మీరు ఎవరు ఏదైనా కావచ్చు, అని జాతి ఒకటి సరిపోదు. మన జాతిలో కలయిక అందరినీ కలుపుకోవాలి. ఆ మేడం కలుపుకోవాలి, హిమబిందు గారిని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మేడం ఉంది ఏజిఎం అంటే అసలు మామూలు విషయం కాదు. ఏ లోన్ శాంక్షన్ అయినా చేయగలిగేది ఆమె. అలాంటి కీలక దాంట్లో ఉండి సర్వీస్ చేసిందంటే ఆమె పెద్ద మనసున్న మహారాణి. రియలీ చెప్తున్నా. ఎందుకంటే మనం వాస్తవాన్ని మాట్లాడాలి. మా దేవన, నువ్వు రేపటి నుంచి మా అందరి కోసం కూడా నువ్వు ఆలోచించాలి. 300 కాపులు దాంట్లో ఇంకేదో 4, 5 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 3వ తారీఖున మా చందు జనార్దన్ గారు 2024 విజయవాడలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఇంకేం లేదు అన్న, పెద్ద మీటింగ్ పెట్టే 1,00,000 మంది. 1,00,000 మంది ఎక్కడ బాబు, అంతమంది ఎక్కడ వస్తారు అంటే, ఒక తపనుండే వ్యక్తులు లీడర్స్ గా ఉంటే జాతికి ప్రయోజనం.
ఏ క్యాస్ట్ కైనా సరే. క్యాస్ట్లు అన్ని కలయికే. వర్గ పోరాటం నువ్వు మొదలు పెడితే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, నీ వర్గానికి నువ్వు చేస్తూ ఉంటే ఇంకో వర్గాన్ని కలుపుకుంటూ పోతే ఆటోమేటిక్ గా ప్రోగ్రెస్ ఉన్నట్టే. అట్లా మీరు అది మేము మీటింగ్ పెట్టాం. ఆ తర్వాత 29th ఫిబ్రవరి, అది లీఫ్ ఇయర్, లాస్ట్ ఇయర్ రావు గారు, మన ఎవరు జయలలిత గారు, రామ్మోహన్ రావు గారు, ఇంకా పెద్దలందరూ వచ్చారు. మాకు 8,000 మంది పైన వచ్చారండి. కాదు, ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ అయితే మమ్మల్ని ఏమన్నారంటే, ఇందులో పెళ్లిళ్ళు చేసుకుంటారయ్యా, కాపుల మీటింగ్ ఏంటయ్యా అన్నారు. రియలీ రావు గారు, మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు వచ్చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ 8 రోజులు ఉన్నామండి మేము ఇద్దరం. అలాంటి దాంట్లో మీటింగ్ పెడితే వచ్చారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ వచ్చేసి మళ్ళీ కాపులు మళ్ళీ యథాస్థాయిలోనే ఉన్నారు. అదే మాటలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పుడైనా వేదిక రావు గారు అంటే, మీరు ఇప్పుడు మా సామాజిక పరిణామం చెందే విధంగా మాకు వచ్చారు కాబట్టి, మీరందరూ కూడా అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వేరు, ఇప్పుడున్న సామాజిక సాంఘిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా అందరం మీద మీరందరూ ఒక కోర్ కమిటీగా ఉండి, అంటే మీటింగ్లు పెట్టామంటే డబ్బులు చాలా ఖర్చు అవుతున్నాయండి. ఎందుకంటే మీటింగ్లు పెట్టిన తిన్న తర్వాత వెళ్ళిపోతున్నారు. అదొద్దు, మాకు 10 మందే మీలో ఉండండి. బట్ ఎవరైతే మనస వాచ హ్యుమానిటీ ఉండి జనరస్ గా ఉండే వ్యక్తులు, లీడర్స్ గా ఉండి లీడర్స్ తయారు చేయండి సార్. మేమందరం కష్టపడతాం. రాజకీయ నాయకులు రాజ్యాధికారం ఇప్పుడు మర్చిపోయి, అసలు ఈ మీటింగ్ 29th ఫిబ్రవరి పెట్టిన మీటింగ్ రాజ్యాధికారం కోసం మా పెద్దలందరూ ఇచ్చారు ఎజెండా. ఆ ఎజెండా ప్రకారమే మాట్లాడాం. మాట్లాడితే ఇచ్చినాయి కొన్ని గవర్నమెంట్లు అయితే ఎక్కువ సీట్లే ఇచ్చినాయి. బట్ ఇది నెగ్గలేదే, మనం సాధించుకోలేకపోయామనేది. ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పిస్తే ఆయన అక్కడ కాంప్రమైజ్ కాకపోతే ఆయన కూడా ఇబ్బంది పడేవాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మనలో మనం అంటే ఇక్కడ క్యాస్ట్ కాపు అనకుండా రెడ్డి గారు కూడా అందరి కోసం కష్టపడ్డాడు. ఒక యాదవ్ కూడా వచ్చింది. మనం అందరం ఏంటంటే కలిసి ఒక విజయాన్ని సాధించాలి. అంటే మనం ఆర్థికంగా వెనకబడి ఉన్న వారి కోసమే మనం మాట్లాడాలి. బాగా ఉన్నవాడి కోసం మనకి ఎందుకండి? ఆధిపత్యం మీద పోరాటం ఉండాలి. మనకి ఏం కావాలి, మహిళలకి ఏం కావాలి, మన పిల్లల ఎడ్యుకేషన్ కి ఏం కావాలి, అసలు మనం ఎలా బతకాలి అనే దిక్కు మక్కువ లేనుకున్న ఫ్యామిలీస్ ఓసీల్లో చాలా బాధపడుతున్నారు. వారి కోసం మనం అందరం ఉన్నాం ఇందులో. అందరూ గొప్పవాళ్ళం కాదు. రావు గారు అయితే బాగా సెటిల్ కాబట్టి ఆయన ఒకటి కావచ్చు. మేమందరం రోజు దైనందిన జీవితంలో చూస్తున్న కష్టాలు కాబట్టి రావు గారు మీలాంటి పెద్దలందరూ కలిసి, ఎందుకంటే సమాజ నిర్మాణం అనేది అందరితోటే అవుద్ది, ఒక్కరితోటి అవుద్ది. కాబట్టి మీరందరూ సహకరించి ఐక్యతతో ఉండి చిన్న ఏమున్నా కానీ మంచి విధానాల్లో చేసి మా అందరికి ఒక మార్గదర్శిగా ఉంటారని కోరుకుంటున్నాను.